ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరొక మ్యాచ్కి అయితే సిద్ధమైపోయింది. రాజస్థాన్ రాయల్స్తో బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ ఆడబోతుంటే హోమ్ గ్రౌండ్ వేదికగా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లను ఆర్సీబీ ఓటమి చవిచూడగా ఈ మ్యాచ్లోనైనా గెలిచి హోమ్ గ్రౌండ్లో విన్ అవ్వాలని చూస్తుంది. మరోవైపు రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్లు ఆడగా కేవలం 2 విజయాలతో 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంటే ఈ మ్యాచ్ ఓడినట్లయితే మాత్రం ఇంటి ముఖం పట్టే అవకాశం ఉంది. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఇకపై ఆడే 6 మ్యాచ్లు ఈ రోజుతో కలుపుకొని 6 మ్యాచ్లు ఖచ్చితంగా నెగ్గినట్లయితేనే ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాబోతుంది. వరుసగా 4 మ్యాచ్లు అయితే రాజస్థాన్ జట్టు ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ అయితే లక్నో సూపర్ జెయింట్స్తో ఆడగా స్వల్ప తేడాతో 2 పర్ల తేడాతో అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్కు ముందు రాజస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అయిన సంజు శాంసన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో రియాన్ పరాగ్ ఈ మ్యాచ్కు కెప్టెన్సీ అయితే వహించబోతున్నాడు. ఇక ఆర్సీబీ తమ లాస్ట్ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడగా ఆ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక విరాట్ కోహ్లీ కానీ ఫిల్ సాల్ట్ కానీ అందరూ కూడా ఫామ్లో ఉండడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్గా మారింది. ఇక అదేవిధంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఈ మ్యాచ్లో ఆర్సీబీకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే ఆర్సీబీ ప్రస్తుతం అయితే పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉంటే ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ 2కు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ 2 జట్లు ఐపీఎల్లో 33 మ్యాచ్ల్లో తలపడితే 16 మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే 14 మ్యాచ్ల్లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. మరొక 3 మ్యాచ్ల్లో ఫలితం అయితే తెలియలేదు. అయితే ఈ సీజన్లో ఈ 2 జట్లు ఒక మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ పైన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇరు జట్లు కూడా గత మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే బరిలో దిగబోతున్నాయి.